సైన్యానికి సంబంధించి మొన్న ఒక సంపూర్ణ అధికారాలు ఇచ్చాం. మీరే ప్లాన్ చేయండి, మా దగ్గరకు వచ్చి చెప్పండి, యుద్ధం చేసే బాధ్యత అంతా మీదే అని. వాళ్ళంతా ప్లాన్ చేసుకున్నారు, వచ్చారు, మోడీకి చెప్పారు, గోయ్ హెడ్ అన్నారు. 9 తీవ్రవాద స్థావరాలు ధ్వంసం చేసాం. ఆ తర్వాత అది కూడా ఒక్క చిన్న నష్టం జరగకుండా వరుసపెట్టి 3 సార్లు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం దెబ్బతీయటం, ఒక్కసారి కూడా మనకేం కాకుండా ప్రాణ నష్టం జరగకుండా కొట్టినటువంటి కొట్టుడు. ఆ తర్వాతన ఏం జరుగుతుందో తెలుసు, నష్టాన్ని అంచనా వేసుకుని ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరొక సర్వాధికారాలు ఇచ్చారు. టెరిటోరియల్ ఆర్మీ లైక్ మన ధోని, కపిల్ దేవ్ ఇట్లాంటి వాళ్ళు ఈ స్పోర్ట్స్ కోటాలో ఆ సైన్యంలో జాబులు సంపాదించున్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయాలి, అక్కడ ఏ పని చెప్తే చేయాలి. వాళ్ళందరి మీద సర్వాధికారాలు ప్రభుత్వం తరపున కాకుండా సైన్యానికి ఇచ్చివేయడం జరిగింది.